ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా మరి మా ప్రజలందరూ కూడా పాదయాత్ర చేసి ముందడుగేసి మరి ఎంతో మంది కార్యకర్తలు కూడా చూసా, ఎంతమంది 13 మంది సీఎం గారిని చూసా, నా కళ్ళు కాపాడపోయినా ఈ 13 మంది నారల్ల భాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు వచ్చిన కాడించి కూడా తెలుగుదేశం వచ్చిన కాడించి కూడా 13 మంది ముఖ్యమంత్రులు చూసాం. ఎలాంటి ముఖ్యమంత్రిని మా రాష్ట్రంలో కాదు కేంద్రంలో కాదు ప్రతి ఏ రాష్ట్రంలో కూడా 252 దేశాల్లో కూడా ఇటువంటి ముఖ్యమంత్రి గారు చూడలేదు. మరి ఎప్పుడు కూడా 175 సీట్లలో వస్తాడు. మళ్ళీ జగనన్న గారు వచ్చి అందరూ కూడా కుంటోళ్ళ గుడ్డోళ్ళ మోగోళ్ళ చెవిటోళ్ళు కూడా 5,000 పింఛన్లు చేస్తాను హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో తప్ప ఎక్కువగా చేశారు. మళ్ళీ రాబోయే కాలంలో 175 సీట్లు జగన్ గారి గ్యారెంటీకి ఒక్క సీటు తగ్గకుండా మొత్తం గెలుచుకుంటారు. అది చేసుకునే బాధ్యత మా వికలాంగులు కూడా ఐకతంగా ఓట్లు వేసి గెలిపించుకొని సీఎం గారికి చేసుకునే బాధ్యత జగన్ గారిది మీ అందరి మీద ఉంది. సీఎం గారిని చేసే బాధ్యత మాది. అందరూ కూడా టీవీ వారికి, పేపర్ వారికి, వీడియో వారికి కూడా, పోలీస్ శాఖ వారికి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊళ్ళో కూడా జగనన్న తరపున కూడా అందరూ కూడా వారంటీలు కూడా ఇంటింటికి కోడుకు ముందే 5ంటికే డబ్బులు ఇచ్చే చూసాము. బ్యాంకీలో కానీ ఎక్కడన్నా ఆఫీసులో కానీ ముసోళ్ళు ముక్కోళ్ళు చనిపోయారు. అలాంటి ఇబ్బంది లేకుండా జగనన్న గారు వారంటీలు పెట్టి ఎన్నో రకాలుగా చేశారు. మాది గంగిరెద్దులు కొలవండి, కృష్ణా జిల్లా గన్నవరం మండలం. వంశీ గారు, మలపలేని వంశీ గారు, మా బాలసౌరి గారు మాకు మేము గంగిరెద్దులు గన్నవరం మండలం తెంపల్లి అండి గంగిరెద్దుల వాళ్ళం. మిమ్మల్ని ఎప్పుడు కూడా నాన్నగారు మీ అమ్మటమంటా మీకు ఎన్నో పైనుండి నాన్నగారు కూడా ఇప్పుడు చూస్తున్నారు. విజయమ్మ గారు కూడా ఎంతో బైబిల్లో అన్నట్టు తగ్గించబడినోడు ఇంకించబడతా అన్నారు. అట్లాగా మరి ఈ వీడియో తీసేవాళ్ళకు కూడా మీడియా వాళ్ళకు కూడా వాళ్ళకాడ ఓపికిచ్చి ప్రతి వాళ్ళకు కూడా ఓపికిచ్చి ముందుండి నడిపించి ముందు ఆ దేవుడు యేసయ్య ఉండి నడిపిస్తాడు గెలుతూ ఖాయమని ఆ దేవుడు మాకు చేసిందల్లా మాత్రం మాకు పాడి ఏమీ లేదండి. మాకు వస్తానన్న మాటలు అంటవే కానీ చేసే మాటలే కానీ కోటలు దాడతాయి కానీ బాబు వస్తా జాబ్ వస్తుంది అన్నారు. జాబులు లేవు, బాబు వచ్చినా ఏ పనులు లేదు, వచ్చినా ఇయ్యేది సాధించేది లేదు, ఎవడు వచ్చినా ఏది చేసేది లేదు. ఈ జగన్ గారు వస్తే చేస్తారు కానీ ఆయన వచ్చినా కానీ మా బొచ్చులో బొమ్మరాయే. మాకు చేసేది ఎవడు చేయలేరు. మా గన్నవరం మండలంలో కూడా వంశీ గారు వస్తారు, అత్తి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అందరు కూడా వస్తారు. సీఎం గారు మళ్ళీ సీఎం గారు వంశీ గారు కూడా ముమ్మాడిగా గెలుతాడు ఖాయం. ఆ ముమ్మాడిగా ఖాయం. అసలు ఎక్కడ ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ప్రతి ఎమ్మెల్యే ఏ పనికిరాని మన ఎత్తులు పెట్టినా కానీ గెలుచుకొస్తారు. అది జగనన్న తరఫున ఎవళ్ళు వచ్చినా కానీ వస్తారు. సైకిల్ ఇదండి మన రుత్సాలు ఇచ్చారు, 3,000 రూపాయలు పింఛన్లు చేశారు. ఆ 3,000 రూపాయలు పింఛన్ అంతకుముందు జగన్ గారు 3,000 అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్సెంటేజీని పెట్టి ఇచ్చేవాళ్ళు. ఈ వికలాంగులు పింఛన పర్సెంటేజీ లేదు. కళ్ళు కనపడోళ్ళైనా, గుడ్డోళ్ళైనా, మోగోళ్ళైనా, చెవిటోళ్ళైనా ప్రతి ఒక్కళ్ళైనా వికలాంగులు ఒకటే అని 3,000 చేసిన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారే. మా ఊళ్ళో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వచ్చారు కానీ చెప్పారు కానీ ఏమి చేయలేదు. ఇక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పోయారు, ఇక్కడ వచ్చారు. అందరూ కూడా మంచిగా జరుగుతుంది, ఇంకా మంచి జరుగుతుందని కోరుతూ మీ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం తెలియజేసుకోండి.